సార్ మీ పేరండి? నా పేరు మోహన్ అండి. మోహన్ గారు ఏ ఊరు సార్ మీది? మాది కొనకొండలండి, కొనకొండల గ్రామం. ఆ, చెప్పండి. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం చేస్తుంటారు సార్. మీది ఏ నియోజకవర్గం వస్తుందండి? ఉరవకొండ నియోజకవర్గం అండి. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు. మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి రైతులకు ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఈసారి ఉమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతుల పరిస్థితి చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతు ఈ 5 సంవత్సరాల్లో నలిగిపోయినాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని వాటిని రైతు దగా కేంద్రాలుగా ఈయన చలామణి చేశాడు. అసలు రైతుని ఎక్కడ ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ మొత్తం అనంతపురం జిల్లా అనేది కరువు జిల్లా. ఇక్కడ గ్రౌండ్ నట్ ఎక్కువ రైతులు సాగు చేస్తూ ఉండేవారు. రైతులకి గ్రౌండ్ నట్ ఇవ్వట్లేదు, విత్తనము ఇవ్వక ఈరోజు పూర్తిగా గ్రౌండ్ నట్ అనేది అప్పుడు లక్షల ఎకరాల్లో సాగు అయ్యే విస్తీర్ణం ఈరోజు వేలల్లోకి వచ్చి ఆగిపోయింది. అంటే ఊహించండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఈరోజు రైతుని పూర్తిగా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశాడు. రైతాంగం పూర్తి నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వమే కారణము. ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వల్ల రైతుకి పూర్తిగా నడ్డి విరిగిపోయి అంత అధోగతి పాలై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి దిగజారారు రైతులు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్లు ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఇంతకుముందు రైతు చెల్లించేవాడు, అది కూడా నేనే కడతాను, ఆ కాంట్రిబ్యూషన్ కూడా నేనే కడతానని రైతుని పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వము ఈ యొక్క ప్రభుత్వం. అలాగే ఇక్కడ హంద్రీనీవా కాలువ వస్తుంది మాకు ఈ ప్రాంతంలో. ఉరవకొండ ప్రాంతంలో అత్యధికంగా హంద్రీనీవా కెనాల్ కింద మిర్చి పంట సాగు చేస్తారు రైతులు. మిర్చికి ఒక ఎకరానికి దాదాపు పెట్టుబడి కింద 2 లక్షల రూపాయలు పైన వస్తూ ఉంది పెట్టుబడి. పూర్తి స్థాయిలో గత 3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి నల్లి ప్రభావం వల్ల రైతులు పూర్తిగా కోలుకోలేనటువంటి స్థితిలోకి వచ్చేశారు. దాన్ని కూడా ఈ రైతు దగా కేంద్రాల ద్వారా రైతుల్ని మోసం చేశాడు. నేను వాటికి ఇన్సూరెన్స్ ఇస్తాను, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఎకరానికి 2 క్వింటాళ్ళు 3 క్వింటాళ్ళు ఇలా దిగుబడి పూర్తిగా క్షీణించి రైతు పూర్తి నిరాశలో ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో ఉంటే కూడా రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఈ సంవత్సరం అయితే ఎక్కడ అసలు రైతు పరిస్థితి ఇంకా దారుణంగా తయారు చేశాడు. జీబీసీ కెనాల్కి వాటర్ ఇవ్వలేదు. వాటర్ ఇవ్వక జీబీసీ కెనాల్ కింద సాగు చేసినటువంటి మిరప రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో నిలబడిపోయి ఉన్నారు. ఈ విధమైనటువంటి పాలన సాగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు దాదాపు 13 చెరువులకి ఈ కాన్స్టిట్యున్సీలో నీళ్ళు ఇచ్చారు ఆయన పాలనలో. ఈ పాలనలో ఒక తట్ట మట్టి కూడా వెత్తేయలేదు కాలువల్లో. ఎక్కడ కాలువలకి నీళ్లు ఇవ్వలేదు, చెరువులకి నీళ్లు ఇవ్వలేదు. ఇటువంటి స్థితిలో రైతుని పూర్తిగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ స్థితిలో ఉన్నటువంటి రైతుకి ఏ విధాన ఈ ప్రభుత్వం ఏ కోశాన ఏ విధంగా సహాయపడలేదు. ఇవి కాకుండా ఆయన ఏదో నేను పథకాలు ఇస్తూ ఉన్నానని చెప్పాడు. మొదటి సంవత్సరం ఒక 60% వాళ్ళకు మాత్రమే అమ్మఒడి పడింది. ఆ తర్వాత సంవత్సరం ఆయన కరెంటు బిల్లులు పెంచి అప్పుడు 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఆయన వచ్చిన తర్వాత 5 సార్లు పెంచారు కరెంటు బిల్లులు. 5 సార్లు పెంచిన మూలకంగా ఈరోజు 200 వచ్చే రైతులకు కానీ కూలీలకు కానీ ఈరోజు 600, 650, 700 దాకా వస్తూ ఉంది. ఈ కరెంటు బిల్లు పేరుతో కూడా రైతుల్ని దగా చేశాడు ఆయన. అమ్మఒడి రాకుండా కట్ చేశాడు. ఇట్లా చాలామంది రైతులకి రేషన్ కార్డులు తీసేశాడు, పెన్షన్లు తీసేశాడు. ఈ విధమైనటువంటి పాలన చేస్తూ నేనేదో అమ్మఒడి ఇన్ని లక్షల మందికి వేశాను, తర్వాత ఆయన ఏదో నేను గొప్పలు చెప్పుకుంటున్నాడు, పెన్షన్లు ఇన్ని లక్షలు. దాదాపు ఆయన తీసేసిన పెన్షన్లే మా గ్రామంలోనే 100 పైచిలకు పెన్షన్లు కట్ అయినాయి. గత ప్రభుత్వంలో వస్తున్న పెన్షన్లు
దాదాపు 120 మంది 130 మంది దాకా కట్ అయినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఈ విధంగా ప్రతి స్కీమ్లోనూ కోతలు వేసుకుంటూ వచ్చాడు. తర్వాత ప్రతి 2 వీలర్ పైన ఉన్నటువంటి వాళ్ళు, ట్రాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ రైతులు కూడా బెనిఫిషియరీ నుంచి తొలగింపులు చేశారు. ఈ విధమైనటువంటి పాలన చేస్తూ వచ్చారు. తర్వాత సర్వే పేరుతో మోసం చేశాడు, దగా చేశాడు. ఆయన ఏ ఒక్క రైతుకి సర్వే అన్నాడు, ఇంకోటి అన్నాడు, నేనే ఉచితంగా మొత్తం అంతా ఎఫ్ఎంబీలు మార్చి డైక్లాట్ ఎక్స్టెంట్లు ఇచ్చేసి నేనే ఇస్తానని చెప్పాడు. కానీ వాటిని ఎక్కడ గ్రామ స్థాయిల్లో పూర్తిగా ఆయన చేసినటువంటి సర్వే మూలకంగా పొలం అన్నదమ్ముల్లా కలిసినటువంటి రైతుల మధ్య విభేదాలు వచ్చేలాగా ఆయన సర్వే ఫలితాలు ఆ విధంగా తయారై ఉన్నాయి. ఎక్కడ చూసినా వివాదాల నడుమ సర్వే ఆ విధంగా చేశాడు. ఆయన స్టోన్స్ వేసుకున్నాడు ఆయన ముద్రతోటి. స్టోన్స్ వేసుకోవడానికి ఆయన ఏమన్నా మా దగ్గర బంధువా? రైతులకి ఏమైనా చేశాడా? చేయకపోయినా ఆయన బొమ్మలు, పాస్బుక్ల మీద ఆయన బొమ్మలు. ఈ విధంగా దగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికే ఒక నోబెల్ లాంటి అవార్డు ఇవ్వాల్సింది ఈ దగా చేసే దాంట్లో. ఈ విధమైనటువంటి పాలన ఇంతకు ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, సంక్షేమం ఇస్తూ డెవలప్మెంట్ అన్నారు. ఈయన డెవలప్మెంట్ నేను 3 రాజధానులు కడతానన్నాడు. 3 రాజధానులు ఎక్కడ కట్టాడండి? ఆయన చేసింది ఒక్క రాజధానిని కూడా నిర్వీర్యం చేసి దాన్ని సమాధి చేశాడు పూర్తిగా. అటువంటి పరిస్థితుల్లో రైతులు అక్కడ దగాపడ్డారు. భూములు ఇచ్చి వాళ్ళు ఏమీ డబ్బు ఆశించకుండా చంద్రబాబు గారి మాట మీద ఇచ్చినటువంటి రైతుల్ని పూర్తిగా దగా చేశాడు. ఇటువంటి పాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇక సాగనంపేద రోజు దగ్గరలో ఉన్నాయి. 18 రోజులు ఉన్నాయి. ఈ 18 రోజుల్లో ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడైతే సాగనంపుదామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఈ ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి ఇంకా రాకూడదు, పుట్టకూడదు భవిష్యత్తులో కూడా అనేటువంటిది మా యొక్క రైతులందరి యొక్క విన్నపం అండి. ఆయనకు ఒక దండం సార్. మీకు ఇంకా చాలు జరగండి, జగన్ గారు జరగండి, ఇక చాలు.